ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్, అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే రాధా. ఉషా, మొన్న ఢిల్లీలో మండే ఈవినింగ్ జరిగిన కారులో బాంబు పేల్చేశారు ఎర్రకోట దగ్గర. ఇందులో విచిత్రం ఏంటంటే ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ఈ ప్రాణం తీయనీకి వీళ్ళను డాక్టర్లు అనకూడదేమో, టెర్రరిస్టులు అనాల్సిందేనేమో, అనాలేమో ఏంటి, ఇంకా నువ్వే చెప్పేస్తావులే ఇప్పుడు. సో వీళ్ళని అసలు ఎందుకు అంత చదివి ఒక మానవత్వం లేకుండా కశ్మీర్ వాళ్ళు ఇలా చెయ్యడం అనేది నిజంగా మాట్లాడుకోనికి ఇక వీళ్ళను టెర్రరిస్టులనే అనాలి. ఒక్కసారి వీళ్ళ గురించి డీటెయిల్ గా మాట్లాడి వీళ్ళల్లో ఎందుకు ఫస్ట్ ఇలాంటి ఇంత చదివి కూడా ఒక డాక్టర్ అయి కూడా ఇంత మృగాల్లాగా, క్రూర మృగాల్లాగా తయారవుతారు. రాధా, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది, నేను ఇప్పటి వరకు మాట్లాడింది, మనం ఎంతసేపు సటిల్ గా రిలేషన్షిప్స్ గురించి ఇలా మాట్లాడుకున్నాం. సమాజానికి సంబంధించిన ఏదన్నా జరిగినప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా రియాక్ట్ అయ్యాను, కానీ బట్ ఇప్పుడు మనం రాజకీయాలు, టెర్రరిజం గురించి మాట్లాడాల. ఇది మాట్లాడాల్సిన అవసరం ఉన్న సమయం కాబట్టి మాత్రమే మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకంటే జరుగుతున్న మనం పర్యవసానాలు చూస్తుంటే, మనం ఆ జమ్మూ కాశ్మీర్ సిచ్యువేషన్ నుంచి నేను ఎప్పటి నుంచో దీని గురించి నేను అనాలిసిస్ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడాలంటే రాదా, సమాజంలో ఇప్పుడు ఇది జరిగిన ప్రతిసారి ఒక వర్గానికి చెందిన మతం గురించి మనం వాళ్ళని కార్నర్ చేస్తున్నాము. సో ముస్లింలు ఎక్కడున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే అనుమానాస్పద మూమెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని అంటే టార్గెట్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. ఇది చేయడం కరెక్ట్ అంటావా, కాదంటావా? అంటే అదే అందరినీ అనలేం కదా. ఇప్పుడు టెర్రరిస్టులు ముస్లింలు గాని, ముస్లింలే టెర్రరిస్టులు కాదు అని నా ఫీలింగ్. ఇంకోటి చెప్తాను, టెర్రరిజం అనే దాని గురించి మాత్రమే ఆ కోణంలో చూడాలి మనం. సో డెఫినెట్ గా ఒప్పుకుంటాను, ఈ పర్టికులర్ వర్గానికి, ఈ కోవకి చెందిన వాళ్ళని మెంటల్ గా ట్రైన్ చేసి, ఓకే, మెంటల్ గా, సో దానికి ఒక భగవత్ తత్వాన్ని యాడ్ చేసి, ఎందుకంటే నార్మల్ గా మెంటల్ గా ట్రైన్ చేస్తే ఎవరు అంత ఫోకస్డ్ గా అవ్వరు. సో దానికి ఒక డెస్టినేషన్ చూపించి అయిన తర్వాత మీరు మరో జన్మలో ఇలా అవుతారు అని ఒక ట్రైనింగ్ ద్వారా వీళ్ళు ఇలా మానవ బాంబులుగా మారుతున్నారు. ఓకే, ఇది ఈ వర్గానికి చెందిన వాళ్ళకే ఉంటుందా, ఇంకెవరు ఇది చేయరా అంటే, నా అనాలిసిస్, నా అనుభవం ప్రకారం ఒక మనిషిని కీచకంగా చంపడానికి కానీ, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ ఈ వర్గానికి చెందిన మనుషులే కాదు. ఇండియాలో చూసుకుంటే రీసెంట్ గా నేను గోత్రు అయింది డబ్బు, పవరు ఉన్న కాస్ట్ల గురించి పక్కన పెట్టేసాయి. నేను ఎప్పుడు అది మాట్లాడను, పాలిటిక్స్ మాట్లాడను. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇలాంటి ప్రవృత్తి ఉన్న మనుషులు మన హిందూస్ ఉన్నారు, ఓకే, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఓకే, హిందీ వాళ్ళు ఉన్నారు, తమిళ, రకరకాల ప్రాంతాలకి చెందిన. ఇప్పుడు నా ఇష్యూనే తీసుకుంటే, నా దగ్గర డబ్బు లేదు, పవర్ లేదు, అవతల వ్యక్తికి డబ్బు ఉంది, పవర్ ఉంది. నేను జస్ట్ ఊరికే అనాలిసిస్ చేస్తే ఆయన గురించి, ఆయనకి ఎదురొచ్చిన ఒక అతన్ని 2 రోజుల్లో చంపేశాడంట, తెలుసా? అతనికి అపోజిషన్ పార్టీ ఒక అతన్ని, విజయవాడలో నా ల్యాండ్ ఇష్యూ ఒకటి జరుగుతుంటే, పేర్లు నేను చెప్పను కానీ, అలాంటిది మరి అది టెర్రరిజం అంటావా, అనవా? డెఫినెట్ గా ఒక మనిషిని చంపడానికి ఏ ఇంటెన్షన్, రిజల్ట్ ఎట్లా కావాలి అనేది పక్కన పెడితే, ఒక మనిషి ఇంకొక మనిషిని తన స్వలాభం కోసం, స్వార్థం కోసం చంపడం అనేది టెర్రరిజం. అది ఒకళ్ళని చంపుతున్నావా, బాంబులు పెట్టి 100 మందిని చంపుతున్నావా, లేకపోతే 1,00,000 మందిని చంపుతున్నావా అనేది ఎంత మోటివేషన్ అనే దాన్ని బట్టి మల్టిప్లై అవుతుంది. సో మనం ఇక్కడ డెఫినెట్ గా ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ శాతం మంది ఉన్నారు. డెఫినెట్ గా ఆ దేశం వాళ్ళు మన దేశానికి అదొక యుద్ధ ప్రాతిపదిక మీద విపరీతంగా అలాంటి జనాల్ని ట్రైన్ చేసి మన మీద వదులుతున్నారనే సత్యాన్ని నేను ఇక్కడ తోసిపెట్టట్లేదు. డెఫినెట్ గా ఇది చాలా అన్యాయం, నిర్మానుషం. మనం చూసిన రీసెంట్ జమ్మూ కాశ్మీర్ పాపం ఆ హనీమూన్ ఇన్సిడెంట్ కానీ, నా తర్వాత ఇక్కడ మనం రాజకీయాలకు వస్తే మిషన్ సింధూర్ దగ్గర నుంచి ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం రావడం మొదలు పెట్టిందో, మనం కర్మం ధర్మం ఫాలో అవుతూ నన్ను కొట్టండి, కొట్టిన తర్వాత నేను మిమ్మల్ని ఏం చేయను, నేను కాపాడుకుంటాననే ప్రవృత్తి నుంచి ఇండియన్ గవర్నమెంట్, మీరు మమ్మల్ని కనుక కొడితే మేము కామ్గా కూర్చోము,
డెఫినెట్ గా మేము మా సత్తా ఏంటో చూపిస్తాము, బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తాం అన్న దగ్గర నుంచి ఆగింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూకటి వేళ్లతో సహా ఏదో రకంగా మన భూమిలోకి ఎలాగ చొచ్చుకుపోవాలి. నార్మల్ గా ఉంటే జనాలు పట్టుకొని టెర్రరిస్ట్లని అనాలిసిస్ చేసి పట్టేసుకుంటున్నారు. కాబట్టి ఇండియాలో ఎస్పెషల్లీ భగవంతుడి తర్వాత మనం డాక్టర్ని ఒక భగవంతుడు అంటాం, ఎందుకంటే ప్రాణం పోస్తాడు. ప్రాణం పోసే ఒక భగవంతుడి స్థితిలో ఉన్న ఆ ప్రొఫెషన్ ని వీళ్ళు మాయ చేసి ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళని వాళ్ళ నియామకించిన వ్యక్తులుగా క్రియేట్ చేస్తే మానవుడు ఇంకెక్కడికి వెళ్తాడు? ఇందులో 3 డాక్టర్లే, 6 కాదు రాధా, 7 నిందితుల్లో 3 డాక్టర్లు అన్నారు. యాక్చువల్ గా డాక్టర్ అనేవాడు ఇట్లాంటివి చేస్తాడని కానీ, అసలు ఇలాంటి వాటిలోకి వెళ్తాడని కానీ, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా బిడ్డను కానీ లేకపోతే పెద్దవాళ్ళని కానీ ఇమీడియట్ గా తీసుకెళ్తే ఆ ధర్మం, వృత్తి ధర్మాన్ని విస్మరించి ఒక డాక్టర్ అనే వాళ్ళు అలా ప్రవర్తిస్తాడనే ఆలోచన కూడా రాదు మానవులకి. రెగ్యులర్ నార్మల్ పీపుల్ కి అయితే సస్పీషియస్ స్టేట్ లో ఉండరు. అండ్ 2900 కేజీల బాంబు మెటీరియల్, 60 కేజీలు అంటే ఎన్ని లక్షల కేజీలు ఉంటాయి? పట్టుబడింది 2900 కేజీలు ఇండియాలో ఇంపోర్ట్ అయింది అంటే రకరకాల ప్లేసుల్లో మనకి తెలియకుండా ఆల్రెడీ ఇంకెన్ని వృత్తుల్లో ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం యూజువల్ గా టార్గెట్ ముస్లిం పేరున్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు ఫ్యూచర్ లో. కానీ డబ్బు కోసం, పవర్ కోసం అమ్ముడు పోని ఇండియన్స్ ఉంటారా? అమ్ముడు పోని హిందూస్ ఉంటారా? వాళ్ళు వీళ్ళని కొని వాళ్ళ దగ్గర కూడా పెట్టచ్చు కదా. ముస్లిం పేరుతో ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తున్నావు అబ్బా నువ్వు. బట్ వీళ్ళు డబ్బులకి, పేరుకి, పలుకుబడికి, పవర్ కి అమ్ముడు పోని హిందూస్ ఉండకుండా ఉంటారా? నా దేశమే ఇంపార్టెంట్, నేను ఎవరిని చంపను, నేను టెర్రరిజం లోకి వెళ్ళను, నాకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నాకు వద్దు, నాకు పవర్ వద్దు, పరపతి వద్దు అనేవాళ్ళు ఉంటారా? ఉండరు కదా. సో వాళ్ళని కూడా నెక్స్ట్ టార్గెట్ చేసి అలాంటి డాక్టర్లు కూడా వీళ్ళు ట్రైన్ చేయొచ్చు. ఈ మతానికి ఇక్కడ నేను ఆనకట్ట కడుతున్నాను. ఓకే, ఈ మతం వాళ్ళే వస్తున్నారు అని అనుకోవడం. మనిషి, ఏ మనుషులు టెర్రరిజం చేస్తున్నారో దాన్ని తప్పకుండా మనం కదా. నీకు ఆ బాధ వచ్చింది, పాపం అంటే నీకు బాధ వచ్చిందా? నేను ఒక వీడియో చూశాను, ఒక అబ్బాయి ఇలానే అంటే ముస్లిం అతను వాళ్ళని చంపేస్తాను అన్నాడు. ముస్లింస్ ఎవరిని ఒక్క మాట అంటే, నేను వీడియో చూసా, ఆ మాట నేను కావాలని వాడా. ఇదే మాట నువ్వు కనుక ఇంకోలాగా అంటే వాళ్ళు మనల్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్చువల్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ మనం యుద్ధం చేయాల్సింది టెర్రరిజంతో, మతంతో కాదు, టెర్రరిస్ట్ గా మారిన మనిషితో చేయాలి. మనుషుల్ని లాగాలి బయటికి. ఎవరైతే టెర్రరిజం ని సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఈ టెర్రరిజం ని ఇండియాలోకి రానిచ్చారో, ఎవరైతే డబ్బు కోసం, పేరు కోసం, పరపతి కోసం అమ్ముడుపోయి ఇండియాని లేకపోతే ఇండియాలో ఉన్న ఇండియన్స్ ని వాళ్ళ జీవితాలని పణంగా పెట్టేస్తున్నారో వాళ్ళ మీద మనం యుద్ధం చేయాలి రాదా. డెఫినెట్ గా ముస్లింలో చాలా మంది టెర్రరిస్టులుగా ఉన్నారు, దాన్ని నేను అసలు సంకోచమే లేదు. కానీ ఆ మతం కాకుండా వివిధ మతాల్లో కూడా మనుషులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు, వివిధ రకాల ఇంటెన్షన్ కోసం చేస్తున్న ప్రతి ఒక్క టెర్రరిస్ట్ యాక్ట్ ని కట్టడి చేయాల్సిన అవసరం నా గవర్నమెంట్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే మామూలు మనుషులు, మన జీవితం, మన జీవన శైలి, మన ధనార్జనకి మనకు టైం సరిపోతుంది, కానీ వీళ్ళ వెనకాల పడి మనం ఏం చేస్తాం? అందుకే కదా ఇన్ని ట్యాక్సులు కడుతున్నాం, ఇంత డబ్బు మనం సంపాదించింది ఎందుకు ఇస్తున్నాం? మనకి ప్రొటెక్షన్ టు లివ్ పీస్ఫుల్లీ, కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ అది, మనకి ప్రశాంతంగా బతకడానికి, ప్రశాంతంగా ఎక్కడికి కావాలంటే ఆ స్టేట్ కి మూవ్ అవ్వడానికి, ఇదంతటికి ప్రతి సిటిజన్ యొక్క హక్కు. ఈ హక్కుని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ వారు అండ్ అధికారులు వీళ్ళందరూ, మత విశ్లేషణ డెఫినెట్ గా ఉంది, దాన్ని ఖండించట్లేదు. కానీ మనిషిని విశ్లేషించి ఏ మనిషిలో టెర్రరిస్ట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి, ఏ మనుషులు అలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఇండియాలోకి ఎంట్రీ ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఎగ్జిస్టెన్స్ గా కొమ్ము ఎవరు కాస్తున్నారు? డెఫినెట్ గా ముస్లిమ్స్ కి మాత్రమే సపోర్ట్ చేయరు. చాలా 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 వివిధ మతాలకు చెందిన వాళ్ళు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, హిందూస్ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. టెర్రరిజం ని సపోర్ట్ చేసే ఎవరైనా సరే శిక్షార్హులే. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ లా ప్రకారం టెర్రరిజం కి ఏ మనిషి సపోర్ట్ చేసినా శిక్షార్హులే. ఏ మనిషి ధర్మాన్ని, మన స్వధర్మాన్ని, మన ఇండియాలో ఉన్న రిలీజియన్ ని తొక్కడానికి ఎవడు ప్రయత్నించినా వాడు శిక్షార్హుడే. ఎందుకంటే
పరాయి మతం వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఏలటానికి మనం వెళ్ళి ఏ న్యూస్ లోనూ లేదు రాదా, పాకిస్తాన్ లో ఇండియా వాళ్ళు బాంబులు పెట్టారు, పాకిస్తాన్ లో పేల్చారు అనేది లేదు. ఎందుకు లేదు? అక్కడ ఎవరు మనల్ని సపోర్ట్ చేయరు. అంతా వాళ్ళు 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 సపోర్ట్ స్ట్రక్చర్. మనలాకి ఎందుకు వస్తున్నారు? మనకు అది లేదు. మనకి డబ్బు ఇచ్చినా పవర్ ఇచ్చినా అమ్ముడుపోతాం మనం. మన బ్రిటిషర్స్ నుంచి మన బుద్ధి అట్లాంటిది, దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు కూసమైన బుద్ధి అందరి గురించి ఆలోచించేది లేనప్పుడు ఎవరేం చేయలేదు. ఎంతమంది నన్ను మారుస్తాం? దానికి ఒక పర్టికులర్ లా రావాలి, రూల్స్ రావాలి. ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ నిజంగా వెతికి 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 వాళ్ళని పట్టుకొని టెర్రరిస్ట్లే. ఎగ్జాక్ట్లీ అది చెయ్యకపోయినా దానికి సపోర్ట్ చేస్తున్నారు కూడా టెర్రరిస్ట్లే. 100%. ఇప్పుడు ఈ డాక్టర్లు అన్నిటికీ అసహ్యంగా ఉంది, వీళ్ళు ఒక టెర్రరిస్టులు. ఇప్పుడు మందిస్తాడు, మనల్ని కాపాడతాడు అనే డాక్టర్లు ఇది ఒక కొత్త వైట్ కాలర్ టెర్రరిజం అనాలి దీన్ని. ఎందుకంటే చూడటానికి వాళ్ళు ఎక్కడ అనుమానం కానీ ఏమీ రాదు. ఏదైతే ప్రాణం పోస్తారనే వాళ్ళు ఇంజక్షన్లో ఇవ్వచ్చు, మందులో ఇవ్వచ్చు. అసలు ఎంతమంది ఉన్నారో ఏరాలి. ఇంకా వీళ్ళు అసలు వీళ్ళు బాగా చదివించి వీళ్ళని ఇలా రకరకాలుగా, ఇప్పుడు ఒక 5-6 years బ్యాక్ జిమ్ముల్లో ట్రైనర్స్ గా ఉండి అమ్మాయిని ఫ్లర్ట్ చేసి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని ముస్లిమ్స్ లోకి మార్చారు తెలుసా? ఇదో కొత్త జిహాద్ అది, లవ్ జిహాద్ అది. సో అలాగా లవ్ అయిపోయింది. ఎవరు లవ్కి పడట్లేదు. ఇప్పుడు అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అదేం వర్కౌట్ అవట్లేదు పెద్దగా. నెక్స్ట్ ఇక డైరెక్ట్ ఇంజక్షన్ పొడిసేయడమే, డైరెక్ట్ గా తెచ్చేయడం, పొడిసేయడం, ఫసక్. ఎన్ని ఆపరేషన్స్ వాళ్ళ చేతుల్లో, ఎంత మంది ఆన్ అన్ యావరేజ్ తోపు డాక్టర్లు. మళ్ళీ ఒక్కొక్కళ్ళ ఎక్స్పర్టీస్ చూస్తే నీకు అనుమానం కూడా రాదు. గమనిస్తే ఇది బయటకు వచ్చినవి, ఇదైతే బయటకు రానివి ఎన్నున్నాయి. ఎంతమంది హాస్పిటల్స్ ని హెడ్ చేస్తున్నారు. హెడ్ చేసే వాళ్ళ చేతుల్లో ఎన్ని 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 తలకాయలు ఉన్నాయి, ఎంత బుర్ర ఉంది. వాళ్ళు ఎన్ని లక్షల మందిని ఆన్ అన్ యావరేజ్ రోజులో ఆపరేషన్స్ పరంగా కానీ, టాబ్లెట్స్ పరంగా కానీ, ఇంజెక్షన్ పరంగా కానీ ఆల్రెడీ ఎంతమందిని చంపేశారు. దిస్ ఇస్ ద అనాలిసిస్ వీ నీడ్ టు డూ. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇంకా చంపడానికి వీళ్ళ దగ్గర ఏమి ఇంజెక్షన్స్, ఏం మందులు ఉన్నాయి అనేది చూసుకోవాలి. నిజంగా ఉషా, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నాకు ఒకటైతే నిజంగా దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా టెర్రరిస్ట్లే. బట్ నిజంగా మనల్ని మనం కాపాడుకోవడమే చాలా ఉందేమో అనిపిస్తుంది. సో మనల్ని మనం అలర్ట్ గా ఎప్పుడు ఉండాలేమో. ఎంత ఉన్నా టైం బాగాలేకపోతే ఏదో ఒక రూపాన మనల్ని శిక్షిస్తుందో, వరిస్తుందో, ఆ పాపమో బాధనో కానీ నిజంగా. బట్ ఆ చనిపోయిన 8 మంది ఆత్మకు శాంతి చేకూరాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.